విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం పక్కన పెట్టేస్తున్నది. విభజనానంతరం ఇంతకాలం ఏ సాయము చేయని కేంద్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చిల్లర డబ్బులు విసిరి పండుగ చేసుకోమంటున్నది. లక్షల కోట్ల పరిహారం కావాలని ఏపీ సర్కార్ ఆకాంక్షిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 850 కోట్లు విధిల్చి చేతులు దులిపేసుకుంది. ఈ చిల్లరతో ఏ పండుగ చేసుకోవాలో అర్థం కాక ఏపీ ప్రభుత్వం పిచ్చి చూపులు చూస్తున్నది. It is resolved to request the central government to take steps in accordance with the Constitution of India to form a separate state of Telangana. గత ఏడాది రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమైనప్పుడు నాటి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఓ 4.5 లక్షల కోట్లిస్తే రాజధాని నగరం కట్టుకొని సెటిల్ అవుతామన్నారు. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది దగ్గర రఫ్గా 4-5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీకి 10 ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటూ బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు యూపీఏ సర్కార్ను డిమాండ్ చేశారు. We are not afraid. Let them have. All will be given time. Healthy debate, and at the end of it, whatever amendments we have moved, we will press, and if the government responds positively, then we will go ahead. Otherwise, thank you. We will press for our amendment. Those in favor, please say aye. Those against, please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. విభజన జరిగిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. లోటు బడ్జెట్తో పాలన మొదలెట్టిన ఏపీ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ను కేంద్రమే భరించాల్సి ఉంది. గత ఎన్నికల్లో దేశ ప్రజలు యూపీఏ సర్కార్కు సెలవిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఏపీ కోసం డిమాండ్లు వినిపించిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది. అయితే ఏపీ లోటు బడ్జెట్లో చిల్లి గవ్వ కూడా బీజేపీ సర్కార్ ఇవ్వలేదు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా తన వల్లనే సాధ్యమైందని ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ప్రచారం చేసుకున్న వెంకయ్య నాయుడు ఓ మంచి ముహూర్తం చూసుకుని చావు కబురు చల్లగా చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని వెంకయ్య తేల్చేశారు. ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఉందో, ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. అందుకే నేను ఆ రోజు చెప్పాను, మీరు ప్రణాళికా సంఘం మీటింగ్ పెట్టి, ప్లానింగ్ కమిషన్ మీటింగ్ పెట్టి ఆమోదం పొంది ప్రధానమంత్రి గారు పార్లమెంట్కి రాండి అని. నాయుడు గారు లేట్ అయిపోయింది సార్, ఇప్పుడు ఎట్లండి, నేను ప్రధానమంత్రి అంటే ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు కదా, నేను ప్రకటన చేస్తే సరిపోతుంది కదా, ఆటోమేటిక్గా వస్తుంది అని ఇలా ఆ రోజునంటే ఆ తొందరలో ఆ ఒత్తిడిలో అలాంటి హామీలు ఇచ్చారు. తెలుగుదేశం మిత్రులకు కూడా ఎక్కువగా మాడబాకండి, ఎక్కువగా చెప్పి అన్ని జనానికంతా మనం చేయాల్సిన తప్పనిసరిగా చేద్దాం ఢిల్లీలో. ఏపీని ముంచిన పాపమంతా కాంగ్రెస్ దేనని వెంకయ్య నాయుడు చేతులు దులిపేసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపాదనను అటక మీద పారేసిన బీజేపీ కనీసం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇస్తారేమోనని ఏపీ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు అడిగారు. బీజేపీ కనీసం 1000 కోట్లు కూడా ఇవ్వలేదు. 7 నెలల పాలన తర్వాత ఇప్పుడు ఏపీకి స్పెషల్ ప్యాకేజీ పేరుతో 500 కోట్లు విధిల్చింది. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి మేము కట్టుబడి ఉన్నాం. అక్కడ ఉన్న గవర్నమెంట్లో మేము భాగస్వామ్యం, అలాగే ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగస్వాములు. గవర్నమెంట్ ఇక్కడ దేశ డెవలప్మెంట్ కోసం, అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కట్టుబడి ఉన్నాం. కొంచెం కొంచెంగా చేస్తాము, లేకపోతే ఒకే స్టెప్లో చేస్తాము. 5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే విషయంలో మేమందరం కట్టుబడి ఉన్నాం. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. దీంతో ఏం పండుగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఈ రూపాయలతో ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు. తొక్కలో రూపాయసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నాంటే. ఏపీకి చిల్లర కేటాయింపులపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉందని చంద్రబాబు నాయుడు చెప్తోంటే కేంద్రం కేవలం 500 కోట్లు ఇవ్వడమేంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీస్తోంది. 500 కోట్ల రూపాయలు ఒక రిసోర్స్ గ్యాప్ కింద ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసింది. తర్వాత వెనకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఒక 350 కోట్లు రిలీజ్ చేసింది. 500 కోట్లు మాత్రమే ఎందుకు కేంద్రం రిలీజ్ చేసింది? ఇవాళ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అని చెప్తా ఉన్నాడు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు. 16,000 లోటు బడ్జెట్ అంటే కేంద్రం 500 కోట్లు ఇచ్చిందంటే ఇక ముందు కూడా రిసోర్స్ గ్యాప్ కింద ఈ మాత్రమే ఇస్తుంది, అంతకు మించి ఎక్కువ ఇవ్వదనేటటువంటిది అర్థమవుతుంది.
500 కోట్లు మాత్రమే ఇచ్చిందంటే మీ లెక్కలు తప్పని ఇక్కడ అర్థమవుతోంది. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లేదు అని కేంద్రం నమ్ముతుందన్నమాట. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం దొంగనాటకాలాడుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర మండిపడ్డారు. తెలుగు ప్రజలకు అవమానం చేసింది కేంద్ర ప్రభుత్వం, అపహాస్యం చేసింది తెలుగు ప్రజలను. ప్రత్యేక హోదా ఏమైంది? బుందేల్ఖండ్ మాదిరి రాయలసీమ ఉత్తర కోస్తాకు ప్యాకేజ్ ఏమైంది? లోటు బడ్జెట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకునేది ఏమైంది? రాజధాని నిర్మాణానికి నిధులు ఏమైనాయి? అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు కానీ కేంద్రం తాజాగా విధించిన చిల్లర గురించి నోరు మెదపడం లేదు. ఈ చిల్లర డబ్బులతో ఏం పండగ చేసుకుంటారో కూడా తెలియడం లేదని ప్రజాస్వామికవాదులు వెక్కిరిస్తున్నారు. ఇక భవిష్యత్తులో అయినా ఏపీకి ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలు వస్తాయా రావా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిన్న చేసిన ప్రకటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను చేయదలుచుకున్న సహాయానికి సంబంధించి చేసిన ప్రకటన తీవ్ర వివాదాస్పదమైంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరు దీన్ని హర్షించే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం, ఆ తర్వాత దానికి మద్దతు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం జరగబోతున్నది కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ఇవన్నీ చెప్పడం జరిగింది. అయితే ఈ 7-8 మాసాల కాలంలో భారతీయ జనతా పార్టీ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల్ని కొంత సిద్ధం చేసేందుకు ప్రయత్నం చేసినట్టున్నారు. మానసికంగా స్పెషల్ స్టేటస్ రాదు, ఎక్కువ నిధులు రావు. ఎందుకంటే ఒక దశలో ముఖ్యమంత్రి గారు చెప్పినారు స్పష్టంగా ఏమిటంటే కేంద్రం కూడా ఇబ్బందుల్లో ఉన్నది, మనకు పెద్దగా స్పెషల్ స్టేటస్ రాకపోవచ్చు, మెల్లమెల్లగా నిధులు మనం తెచ్చుకుందాం అక్కడి నుంచి అని ప్రజల్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం. సరే, వెంకయ్యనాయుడు గారు ఓపెన్గానే చెప్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారు మీతో కొంచెం భిన్నంగా మాట్లాడుకుందామని. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాల క్రితం 3 రాష్ట్రాలు ఏర్పాటైనాయి, మనకు తెలుసు. ఉత్తరాఖండ్ ఏర్పాటైంది, జార్ఖండ్ ఏర్పాటైంది, అట్లాగే ఛత్తీస్గఢ్ ఏర్పాటైంది. ఆ 3 రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో ఏదైతే ఆ 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు, నష్టంలో ఉన్న రాష్ట్రాలకు ఏ సహాయాలు అయితే చేసినారో వాటితో ఏమాత్రం పోలిక లేని విధంగా చాలా కళహీనమైన సహాయాన్ని నిన్న కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. దీని గురించి మీరేమంటారు? రఘువీరారెడ్డి గారు ఒక చక్కని మాట చెప్పారు. తెలుగు ప్రజలకు అవమానం జరిగింది. తెలుగు ప్రజలకు అవమానం ఇప్పుడు కాదండి, తెలుగు ప్రజలకు పార్లమెంట్లో జరిగింది అవమానం. రాష్ట్రాన్ని విభజించాలా విభజించకూడదా అనేది పార్లమెంట్ తలుపులు మూసేసి నిర్ణయించడం అన్నది అవహేళన జరిగింది. తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం విడిపోతున్నదంటే ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ప్రజలు మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి ఉన్నది. రాజకీయ శక్తులు, రాజకీయ శిక్ష అనుభవించేసింది. అది చాలామంది అనుభవిస్తారండి, ఇంకా చాలామంది అనుభవించేది ఉంది. ముందు ఫస్ట్ దీంట్లో కాంగ్రెస్ దెబ్బతింది. తెలుగు ప్రజలను అపహాస్యం చేశారు, మొత్తం దేశ ప్రజలందరూ నవ్వుకునే స్థితిలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో అభివృద్ధి పదంలో ఉన్న 2వ రాష్ట్రం అండి. అత్యధిక వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని ఎందుకు ముక్కలు చేశారో తెలియదు. ఈ పాపంలో అందరికీ కొంచెం కొంచెం భాగస్వామ్యం ఉంది. తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఈ పాపంలో తెలా పాపం తలాపులిక అంటారు, అలాగా ఉన్నది. ఇప్పుడు అది అలా ఉంచేసిన తర్వాత పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుని పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించిన తీరును బట్టే ఈ సహాయం ఏ మేరకు ఉంటుంది అనేది మనకి అర్థమయ్యాలి. అప్పుడే దానికి విత్తనం సరిగ్గా పడలేదండి. అంటే ఈ రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదు, సదుద్దేశంతో జరగలేదు, సహృదయంతో జరగలేదు. కాబట్టి అనేక సమస్యలు ఇప్పుడు ఈ అంటే రావాలని నేను కోరుకోవట్లేదు, వచ్చే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం 2 మిత్రపక్షాలే అధికారంలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఇక్కడ అధికారాన్ని పంచుకున్నప్పుడు నిధుల పంపిణీ సక్రమంగా జరగకపోతే, పునర్వ్యవస్థీకరణ బిల్లుకు అనుకూలంగా నిధులు కేటాయించకపోతే, అక్కడ ఇక్కడ డిఫరెంట్ ప్రభుత్వాలు వస్తే పరిస్థితి ఏమిటి అని అంటే ఏ రకంగా చూసినా ఇది సక్రమంగా జరగట్లేదు. 20,000 కోట్లు అడిగితే 2,000 కోట్లు ఇవ్వటం, లేకపోతే 1000 కోట్లు అడిగితే 100 కోట్లు ఇవ్వటము, ఇది జరుగుతోంది. అలాగే మనకి పునర్వ్యవస్థీకరణ బిల్లులో చాలా వాగ్దానాలు చేశారు. 14 రేవులు కట్టిస్తామన్నారు.
14 కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు, 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరంలో ఏర్పాటు చేస్తారంటే అసలు అది విమానాశ్రయం అంటానికి నవ్వుకోవాలంటున్నాడు. మన కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి చెందిన మంత్రి అది విమానాశ్రయమా? ఇట్ ఈజ్ ఎ షామ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అని ఆయనే స్వయంగా ఇవాళ చెప్పాడు. అంటే దీన్ని బట్టి అసలు రాష్ట్ర విభజనకి సరైన ప్రాతిపదిక లేకుండా, రాష్ట్ర విభజనకు సరైన ప్రణాళిక లేకుండా విడగొట్టారు. విడగొట్టిన తరువాత కూడా చేసిన వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, మాట మీద నిలబడాలన్న పట్టుదల ఏ పార్టీకి లేదండి. తెలుగుదేశం పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్న ఒక మంత్రి గారు చెప్తా ఉన్నాడు, మనం 20,000 కోట్లు అడుగుతున్నాం కానీ వాళ్ళు ఏమో 2,000 కోట్లు ఇస్తారా, అదేమో 2,000 కోట్లు కూడా ఇవ్వచ్చు, 1,000 కోట్లు ఇస్తారేమో అని ఆయనే చెప్తున్నాడు. ఆయన మాట అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో 2,000 కోట్లు ఇవ్వచ్చు అని, తర్వాత 1,000 కోట్లు ఇవ్వచ్చు అని. అంటే చివరికి వచ్చేటప్పుడు మనకు 500 కోట్లు వచ్చినాయి. ఓకే, అంటే ఈ రకంగా మాట మీద నిలబడిన ప్రభుత్వాలు ప్రజలకు చేసిన వాగ్దానాలు, మనకంటే కాంగ్రెస్ పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీయో బీజేపీ పార్టీ అని కాదు, ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఈ రాజకీయ శక్తులకు లేదు. కాబట్టి కొత్త రాజకీయ శక్తులు ఏమన్నా మాటకు నిలబడే రాజకీయాలు నిర్వహిస్తాయా అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు, ఒకసారి మనం తెలుగుదేశం పార్టీ నాయకులు విజయలక్ష్మి గారు ఉన్నారు, వారికంటే ముందు ఢిల్లీలో మనం మస్తాన్ వలీ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, వారితో మాట్లాడొద్దాం. ఒకసారి మస్తాన్ వలీ గారు ఒక మాట చెప్పండి. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ ఏదైతే ప్రకటన చేసిందో ఆంధ్రప్రదేశ్కు చేయబోతున్న సహాయానికి సంబంధించి మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే మామూలుగా అయితే పెట్టుబడులు రావడానికి కానీ ఇతరత్ర ఆర్థికంగా పుంజుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఈ సహాయం ఉందని అయితే ఎవరు అనుకోవడం లేదు, మీరేమంటారు? ఉపయోగపడటం కాదు కదా, ఈ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవైపు బీజేపీ ప్రభుత్వం. రెండో వైపున ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా నిమ్మగా నీరెత్తినట్టు దాని మీద మాట్లాడమాకండి, నా కన్సెంట్ లేకుండా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ దాని మీద మాట్లాడమాకండి అని చెప్పి ఒక ఒత్తి పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ యొక్క నాటకం చూస్తూ ఉంటే పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల బీజేపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి అభిప్రాయం ఉందో వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏదైతే చట్టపరంగా 2014లో ఫిబ్రవరిలో షెడ్యూల్ 13లో క్లియర్ కట్గా చట్టం చేయడం జరిగింది పార్లమెంట్లో. ఆ చట్టం మీద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు స్పష్టంగా ప్రధానమంత్రికి లెటర్ రాస్తే ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమ్మ మీ లెటర్ అందింది, తప్పకుండా దాని మీద మేము చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నంతో పాటుగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఇదిగో డబ్బులు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, రాష్ట్ర రాజధానికి డబ్బులు వస్తున్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి డబ్బులు వస్తున్నాయి, అనేకమైనటువంటి మాటలు చెప్పి మీడియా ద్వారాగా పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని మరో వల్లకాడు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద తెలుగు ప్రజలు తప్పకుండా వీళ్ళని శంకరగిరి మారినాలు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ నక్కలాగా మరి దొందడుగు విధానం అవలంబించేటటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పూర్తిగా దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు, దాని మీద యుద్ధం చేసే ప్రయత్నం చేయరు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని ఏమాత్రం లేకుండా రాజధాని చుట్టూ రాజకీయం నడిపేటటువంటి ప్రయత్నంలో ఆయన ఉండి దాన్ని ఏ విధంగా రైతుల యొక్క పొలాలు కేవలం సింగపూరు జపాను ప్రయత్నం. మీరు రాజధాని ప్రస్తావన తెచ్చినారు కాబట్టి చెప్తున్నాయి. ఇప్పుడు ఏదైతే నిధుల్ని ప్రకటించిందో వీటితో సంబంధం లేకుండా అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగినారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన చేస్తున్నాం అన్నప్పుడే ఒక 5 లక్షల కోట్లు ఇచ్చి మీరు రాష్ట్ర విభజన చేయండి అని స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. అవును, చెప్పిన పెద్ద మనిషి ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర రాజధాని కోసం రైతుల భూమి మీద వ్యాపారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మిలాఖతు బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు కూడా మిలాఖత్ అయ్యి ఈ రెండు పార్టీలు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆశ చూపించి ఆశలో పెట్టి తెలుగు రాష్ట్ర ప్రజలు మోసం చేయటం
చాలా దారుణం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయలక్ష్మి గారు ఉన్నారు, మనకు తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. విజయలక్ష్మి గారు చెప్పండి, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఒకవైపు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి, కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి, కలిసి అధికారంలోకి వచ్చినాయి, కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తగినన్ని నిధులు, తగినన్ని కూడా కాదు అసలు, కేంద్రం ఆంధ్రప్రదేశ్ అవసరాల ఆకాశం మీద ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు నిలబారుగా ఉన్నాయి, దీన్ని ఎట్లా సమర్థించుకుంటుంది ప్రభుత్వం? ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిందండి. రాష్ట్ర విభజన జరిగేటప్పుడే కొన్ని రకాలైన అభ్యంతరాలు రావటం అది నిజంగా మనస్ఫూర్తిగా జరిగినటువంటి విభజన కాదు. ఆ రోజున ఇప్పుడే ప్రసాద్ రెడ్డి గారు చెప్తే అన్ని పార్టీలు, అందులో వైసీపీ పార్టీ కూడా ఉందనేది తెలుసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతూ అసలు దీనంతటికీ పాపం వాళ్ళు చేసిన హర్రీ బర్రీ విభజన అని చెప్పుకోవచ్చండి. ఆ రోజున మిత్రపక్షాన్ని వీళ్ళు కూడా అసలు చేసేటప్పుడు ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా భారతదేశ ప్రధానమంత్రిగా విభజన జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది, క్యాపిటల్ హైదరాబాద్ పోతుంది కాబట్టి మేము వాళ్ళకి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తాము అన్నప్పుడు ప్రతిపక్షంగా వెంకయ్యనాయుడు గారు కూడా రాజ్యసభలో జరగడం జరిగింది. 10 సంవత్సరాలు సరిపోదు, అది 5 సంవత్సరాలు సరిపోదు, 10 to 15 years కావాలని ఆయన అడగటం జరిగింది. అది వాళ్ళకి గుర్తులేదని అది వాళ్ళకి గుర్తులేదని లేకపోతే వాళ్ళు ఏదో ఉల్లంఘిస్తారనే ఆలోచన సార్. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పిన ఆ రోజున యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా చట్టంలో రీఆర్గనైజేషన్ బిల్లులో చట్టం తీసుకురావడానికి కుదరదు కాబట్టి ఓరల్ అస్యూరెన్స్ ఇస్తున్నారని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. దానికి ప్రతిపక్షంగా కూడా ఒప్పుకున్నారు. ఈ రోజున 500 కోట్లే లోటు బడ్జెట్కి ఇచ్చారు. రాయలసీమకి, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకి జిల్లాకి 50 కోట్ల చొప్పున 350 కోట్లు ఇచ్చారు. ఇది ఉదారంగా ఇచ్చినటువంటి ఇదే అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం 94(1) ప్రకారం రావాల్సినవి చాలా ఉన్నాయండి, ఇవ్వకుండా తప్పుకోవడానికి. ఎందుకంటే ఏ రోజైతే వెంకయ్యనాయుడు గారు అక్కడ మాట్లాడారో వెంకయ్యనాయుడు గారికి తెలుసు ఈ రోజున అన్ని రాష్ట్రాల అనుమతి కావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విచిత్ర పరిస్థితుల్లో విభజన జరిగింది కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మౌనమునిలాగా కూర్చున్నారు, అడగలేకపోతున్నారు, నోరిప్పట్లేదు అనుకోవద్దండి. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలకు కావాల్సింది మేము రోడ్డెక్కి మా పాలక భాగస్వామ్యంగా ఉన్నాము, మేము ఎలా తెచ్చుకోవాలో తెచ్చుకునే ప్రయత్నాలు మేము ప్రయత్నం చేయటం లేదు అనుకోవడం అపోహ. మేము ప్రయత్నం తెలుగు బిడ్డగా ఏపీకి ముఖ్యమంత్రిగా ఆయన సహిస్తూ కూర్చుంటారనుకోవడం ఇది చాలా అబ్సల్యూట్ రాంగ్ అండి. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం కూడా, ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాళ్ళు చేసిన ప్రామిస్ కి, ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో విభజన లేదండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విచిత్ర పరిస్థితిలో చిక్కుకుంది, ఇక్కడ తప్పకుండా వస్తుందనే హోప్ తో మేమున్నాము. తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడే మేము రోడ్డు ఎక్కేసి ఇప్పటికిప్పుడే మా భాగస్వామ్య పార్టీతో రోడ్డు ఎక్కే పరిస్థితి మేము తెచ్చుకోవాలి. మేము సానుకూలంగా వాళ్ళతో మైత్రి కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాల్సిన అన్ని కూడా మేము తెచ్చుకోగలుగుతాము అనే విశ్వాసం మాకు బలంగా ఉంది. విజయలక్ష్మి గారు, మీరు బీజేపీ పార్టీతో మైత్రితో ఉంటారా, కలహాలతో ఉంటారా, సంబంధం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి. దయచేసి పార్లమెంటులో చట్టం చేసినటువంటి బిల్లుని తూచా తప్పకుండా అమలు చేయండి అని చెప్పాం. నేను ఒకటి అడుగుతున్నా, మేనిఫెస్టోలో కూడా బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో కూడా సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల అక్షర రూపం అని చెప్పి సీమాంధ్ర ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకొస్తే వాళ్ళు ఏజెండాలో పెట్టారు బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ యుద్ధం చేస్తున్నారమ్మా? 7 నెలల నుంచి ఇలా ఉదు తుఫాన్ వచ్చింది, 24,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం ఇస్తే, ఇందాక నేను యాడ్ చూశాను ఆలీ గారిదను బ్రహ్మానందం గారిది, ఈ ₹10 ఒక్క టీ వచ్చిందని చెప్పండి అని చెప్పి నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఎక్కడైనా ఒక్క మాట ఏమంటే కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఈ చట్టాన్ని అమలుపరచండి అని చెప్పి మీ ఎంపీలు కానీ మీ ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురారు. మీరంతా అడుగులకు మడుగులు ఎత్తేటటువంటి ప్రయత్నం చేసి కేవలం దాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
దయచేసి తల్లి ఓకే మీరు ఓకే విజయలక్ష్మి గారు, మస్తాన్ వలి గారు యువర్ పాయింట్ ఇస్ టేకెన్ సార్. I will come to you. Then I am coming to you. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను నేను. Let us take a short break. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆశపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడి రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వం వారందరినీ మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రెడీ చేస్తున్నట్టుగా ఉంది. అట్లాంటిది ఏం లేదని దానిలో భాగంగానే నిన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన నిధులకు సంబంధించి కూడా చూడాల్సి ఉంటుంది. మనతో వైఎస్ఆర్సీపీ నాయకురాలు పద్మ గారు ఉన్నారు. అట్లాగే తిరుపతి నుంచి మనతో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఒకసారి పద్మ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను నేను. పద్మ గారు చెప్పండి మీకేమనిపిస్తుంది. ఒక మాట చెప్పారు, నేను ఒక మాట్లాడుతాను. వెంకయ్యనాయుడు గారు చెప్పారు చాలా స్పష్టంగా ఏమిటంటే, మేము మన్మోహన్ సింగ్కు చెప్పినాము తొందరపడొద్దు, ప్రణాళికా సంఘాన్ని సమావేశపరిచి అక్కడ అనుమతి తీసుకొని వచ్చి ప్రకటించండి అంటే నేనే అధ్యక్షుడిని కదా మీకెందుకు అని చెప్పి చేసినారన్నారు. ఇప్పటికి కూడా పోయిందేం లేదు. నిజానికి మెజారిటీ రాష్ట్రాలు ఇవాళ బీజేపీతో ఉన్నాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ అంగీకరించాల్సి ఉంటుంది. ఎన్డీసీలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటున్నారు. చాలా రాష్ట్రాలు బీజేపీతో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్తో ఉన్నాయి. వారు కూడా ఈ విషయంలో ఏమి వెనక్కుపోతారని అనుకోను. ఇప్పుడు నీతి ఆయోగ్ ద్వారా ఆ పని చేయించవచ్చు కదా కేంద్రం. ఒకటి ఆ రోజున ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో జరిగినటువంటి ఇది విభజన బిల్లు చట్టం అనేటటువంటిది ఇద్దరు అంగీకారంతో పార్లమెంట్లోకి వచ్చింది. పార్లమెంట్లోకి వచ్చాక ఆ రోజు వెంకయ్యనాయుడు గారి ఆవేశం, వెంకయ్యనాయుడు గారి బాధ చూసినప్పుడు ఖచ్చితంగా బీజేపీ అనేటటువంటి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు మరింత న్యాయం చేస్తారు. వెంకయ్యనాయుడు గారి ఆవేశాన్ని చూసినాము. సుష్మా స్వరాజ్ గారు నేను చిన్నమని నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అన్నది చూసాం. అది చూసాము లోక్సభలో, అది చూసాము. కానీ ఈ రోజు ఆ రోజున జరిగినటువంటిది కనీసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే ఆ నేపథ్యం. ఆ రోజు పార్లమెంట్లో బీజేపీ మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ అండగా ఉంటుందనేటటువంటి ఒక నమ్మకంతో సీమాంధ్ర ప్రజలు మోడీ గారిని చూసి మోడీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అది ప్రధానమైనటువంటి కారణం. విభజన నేపథ్యంలో అన్యాయం అయిపోతామేమో, కేంద్రంలో బీజేపీ వస్తుందంటున్నారు కనుక బీజేపీ సహకారం అనేటటువంటి పూర్తి స్థాయిలో ఉంటుంది, అంత చేస్తాం ఇంత చేస్తామని పార్లమెంట్లో మాట్లాడారు కనుక ఆ రకంగా సహాయం అందిస్తారనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం బీజేపీ కూటమిని గెలిపించారు. ఎన్నికల ప్రచార సందర్భంలో స్వయంగా నరేంద్ర మోడీ గారు కూడా తిరిగి స్పష్టంగా చెప్పారు. ఆ రోజున మొత్తం ఆదుకుంటామని చెప్పన్నారు, చాలా గంభీరంగా ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు ఇవాళ మరి అది ఏమైపోయింది. ఇవాళ ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవాలి ప్రత్యేక హోదాకి, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాలను ఒప్పించాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి. కానీ ఇవాళ స్పెషల్ స్టేటస్ పోగా ఇవాళ ప్రకటించినటువంటి ప్యాకేజీ ఇది ఖచ్చితంగా అవమానించేటటువంటి పద్ధతిలో ఉంది. ఎందుకంటే ఇవాళ ఇదేదో చాలా గొప్ప ఉదారంగా ఇచ్చారు కేంద్రం అని అనుకుంటే చాలా పొరపాటు అండి. తెలుగుదేశం పార్టీ వారు అట్లా భావిస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది ఉదారంగా ఇచ్చినటువంటిది కాదు. మీరు ఏదైతే ఉందో మొత్తం కూడా భరిస్తామని చెప్పింది కేంద్రం. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి పోలవరం సాధించుకుంటామనే విశ్వాసం మాకుందండి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దగ్గర నుంచి అన్ని కూడా కేంద్రం చెప్పినటువంటిది ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కనీసంగా దానిపైన మాట్లాడలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఆ పార్టీ ఉండడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి. మీరందరూ మాట్లాడారు, దయచేసి నన్ను మాట్లాడారు. ఇవాళ ఒకటే పాయింట్ ఏంటంటే ఇవాళ మీరు 500 కోట్ల రూపాయలు అన్నారు, మళ్ళీ ఎప్పుడు ఎంత ఇస్తామో చెప్పడం లేదు. నిర్మలా సీతారామన్ గారి మాటల్లో చూస్తుంటే 5 ఏళ్ల పాటు ఇట్లానే 500 కోట్లు ఇచ్చుకుంటూ పోతారేమో అర్థం కావడం లేదు. ఇవాళ మీరు తాత్కాలికమైనటువంటి రాజధానిని నిర్మించడానికి కూడా డబ్బులు లేవంటున్నటువంటి పరిస్థితి, జీతాలు ఇవ్వడానికి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మీరు ఎగ్గొట్టేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు తాత్కాలికమైనటువంటి రాజధానికే మీకు డబ్బులు లేవన్నటువంటి పరిస్థితుల్లో మీరు కేంద్రం నుంచి అడిగి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? భాగస్వామ్యం అయి ఉన్నారు మీరు. ఇవాళ కేసీఆర్ గారు అక్కడ భాగస్వామ్యం కాదు, కానీ ఇవాళ ఆయన పోయారు, మోడీ గారితో కూర్చుంటున్నారు, 4 రోజులు ఉంటున్నారు, పనులు చక్కబెట్టుకొస్తున్నారు. మీరు పరపతి గురించి లేకపోతే మా నాయకుడికి ఉన్నటువంటి చరిష్మా గురించి మీరు ఇప్పటిదాకా మాట్లాడారు. కానీ ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు నిధులు తెచ్చుకోగలుగుతున్నారు, కానీ మీరు పొత్తు పెట్టుకుని మోడీ గారి బొమ్మ చూపించి ఓట్లేసుకుని ఈ రోజు దానికి తగ్గ స్థాయిలో నిధులు తీసుకురాలేకపోతున్నారు. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు, జనవరి 7వ తారీఖున విజయవాడలో ప్రీ బడ్జెట్ సమావేశం పెట్టి 350 కోట్ల మిగులు బడ్జెట్ని చూపించారు. ఆ రోజున 350 కోట్ల రూపాయలు అక్కడ మిగులు చూపించారు, ఇక్కడేమో 16,000 కోట్ల రూపాయల లోటు ఉంది అని చెప్పి కేంద్రం దగ్గర మాట్లాడుతున్నారు. ఈ తప్పుడు లెక్కలు చూసే ఇంకొకటి ఉదుగుదు తుఫానుకు సంబంధించి కూడా
తప్పుడు లెక్కలు ఇచ్చారనేటటువంటి కేంద్రం భావన అభిప్రాయం. ఓకే, ఒకసారి బీజేపీ నాయకులతో కూడా మాట్లాడదాం. సరిగా రావడం లేదు. రైట్, భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, చివరికి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి బీజేపీయే నేరం మోయాల్సి వచ్చేట్టుగా ఉన్నది, మీరే ఉంటారు? అసలు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఆందోళన ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా ఈ రోజుకి ఇప్పటికి కూడా చెప్తున్నాం, మీరు నిన్న ప్రకటించిన సహాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా ఎలా కలుగుతుంది? అన్ని నేను అందుకనే చెప్తున్నా. అమర్ గారు చెప్పండి, ఈ ప్రకటన ఒకటి ఆఖరి ప్రకటన అంటున్నారా? దీని తప్ప ఇంకేమైనా చేయమని మేము నా నాయకులు కానీ కేంద్ర మంత్రి గారు ఏమైనా చెప్పారా? ఎక్కడ ఎవరు ఏం చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇది ఆఖరిది కాదు, ఇది పూర్తిగా దీన్ని ఆఖరి ప్రయత్నం అనుకొని అందరూ కలిసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల్ని భారతీయ జనతా పార్టీ ఆదుకుంటుంది. ఇప్పుడు అందరూ మిత్రులు ఉన్నారు అక్కడ, కాంగ్రెస్ మిత్రులున్నారు, వైఎస్ఆర్పీ మిత్రులున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఈరోజు వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమలో దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 7,500 కోట్లతో విద్యా సంస్థలకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది ఎక్కడ మాట్లాడరే? అలాగే 2,500 కోట్ల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు మన అనంతపూర్, ఆ 3 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. వైజాగ్ లో నేను చెప్పేది వినండి పద్మ గారు, నేను చెప్పేది వినండి. 4,000 మెగావాట్లతో వైజాగ్ లో ఎన్టీపీసీతో ఆమోదం. ఇవన్నీ ఏం మాట్లాడరు మీరు. ఎంతసేపు రాళ్ళు వేయాలని చూస్తారే కానీ ప్రతిపక్షం మీద. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలతో ఉంది. ఎంతసేపు మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నా నేను. భానుప్రకాష్ రెడ్డి గారు, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. భానుప్రకాష్ రెడ్డి గారు, ఒక్క ప్రశ్న అడుగుతాను. మీరు చాలా బాగా చెప్పినారు ఏమిటంటే, ఇంతటితో అయిపోలేదు, ఇంకా ముందు కూడా వస్తాయి, మేమే ఇవ్వమని చెప్పామని ప్రకటన చేసామా, ఇదే ఆఖరని చెప్పామా అని మీరు చెప్తున్నారు. ఫైన్, అభ్యంతరం లేదు ఎవరికి. యువతల ప్రతిపక్షాలు అంటున్నది ఏమిటంటే, ఇంత కాన్ఫిడెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు అంటున్నారు. ఒకటి. రెండవది, మీ పార్టీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ, ఏ పార్టీలతో సంబంధం లేని తటస్థులు కానివ్వండి, మేధావులు కానీ అందరూ మాట్లాడుకుంటున్నది ఏమిటంటే, నిన్న కేంద్రం ఏదైతే ప్యాకేజీ తర్వాత ఈ పన్ను రాయితీలు ప్రకటించిందో, వీటి వల్ల పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఇంకోటి కానీ ఆ రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులతో పోల్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగా ఉంటుందని భావిస్తున్నారు. మీరు అది నిజమంటారా కాదంటారా? నేను అందుకనే అమర్ గారు చెప్పాను. నేను అందుకనే ఇప్పుడు 7,500 కోట్లతో విద్యా సంస్థలకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అది ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నా. నేను ఒకటి ఇక్కడ ఇంటర్వ్యూ అవుతానండి. ఇవ్వబోతున్నామని కూడా చెప్తున్నా. ఒక్క నిమిషం, ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీతో. చెప్తానండి, మీరు ఒక్క నిమిషం, ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీతో. 4 సంస్థలు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్డీఏ అధికారంలో ఉండగా సుష్మా స్వరాజ్ మీటింగ్కి నేను ఢిల్లీ వెళ్ళాను. ఎకనామిక్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్లో వెళ్తే ఆవిడ ఏం చెప్పారంటే, హైదరాబాద్తో సహా ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ పెడతా అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఎన్డీఏ ఎప్పుడు 98, 99లో ఇప్పుడు ఇంకా పెడతానే ఉన్నారు. మీ 7,800 కోట్లు 10 సంవత్సరాలు పెడతానే ఉంటారు. మీరు నాగార్జున సాగర్ పోలవరం ప్రాజెక్ట్ ఏంటండి? రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు పూర్తి చేశారు. దాన్ని పూర్తి చేయకుండా ఇంకా అది ఇది వివాదము, ఈ రాష్ట్రంతో వివాదం అని మీరు వివాదాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు? పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? విద్యా సంస్థలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? మీరు నిట్ని ఏర్పాటు చేస్తాం వెస్ట్ గోదావరిలో అని చెప్పారు. ఊరూరా విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిట్టే మళ్ళీ వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా అన్నాడు, మళ్ళీ కృష్ణా నుంచి వెస్ట్ గోదావరి అన్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏంటండి మీకు? ఏపీ ఆర్గనైజేషన్ చట్టాన్ని అమలు చేస్తారా చెయ్యరా? చేయటానికి బీజేపీ ఏం చేస్తుంది, టీడీపీ ఏం చేస్తుంది? ఇక్కడ నేను ఒకటి తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు, ఇదే ఫైనల్, ఇది కాదు. అక్కడ చెప్పారు ఇది టెంపరరీ సహాయం కోసం, లోటు బడ్జెట్ తో డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇచ్చారు. ఇంకొకటి అక్కడ వాళ్ళు చెప్పారు, ఒక హోంశాఖ ఒక కమిటీని వేసింది, రిపోర్ట్ ఇమ్మన్నారు, అది పెండింగ్ ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో, పరిస్థితి ఏమిటి,
సూచించమన్నారు. అంటే తెలియకుండా రాష్ట్ర విభజన ఎట్లా చేశారండి? సూచనలు వచ్చిన తర్వాత ఎట్లా విభజించారో కాంగ్రెస్ వాళ్ళు ఎలా రాష్ట్రాన్ని విభజించారో ఆమోదించారండి. ఆ రోజు మేమున్నామని తెలియదు. కేంద్రంలో అనుమతించింది బీజేపీ పార్టీ తర్వాత 2003లో అమర్ గారు ప్రసాద్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా, ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా ఆ రోజు తెలుగుదేశం ఇమ్మంటే రాష్ట్రం ఇచ్చామని మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ ఇచ్చింది చెప్పట్లేదు. యూటర్న్ తీసుకున్నది అదొకటి. ఇంకొకటి, ఇవాళ రోజున ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు కడతారు అంటే నెలల్లో ప్రాజెక్టులు అయిపోతాయా, కాలేజీలు అయిపోతాయా? మీరు ఏ స్వరంతో అయితే మాట్లాడుతున్నారో ఈ స్వరంలో ఒకటో శాతం 99% పెట్టండి, 1% అయినా రాష్ట్రాధినేతగా ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ప్రజల్లో విశ్వాసం వచ్చేది. ఆయన చెప్తున్నారు ఇక్కడ ప్రజల్లో ఎక్కడ అపనమ్మకం లేదు, ప్రజలు ఎవరు మమ్మల్ని నిలదీసే పరిస్థితి లేదు. మేమెందుకు అనవసరంగా తెచ్చుకోవాలి? ప్రతిపక్షాల ఆలోచన ఏమిటంటే మేము పాలక భాగస్వామ్యంలో ఉన్నాము, ఇప్పుడే బీజేపీతో గొడవ తెచ్చుకుంటే రాజకీయ లబ్ధి పొందాలని వినోదించాలని విజయలక్ష్మి గారు ప్లీజ్. మన మస్తాన్ వలి గారు యు ఆర్ సేయింగ్ సంథింగ్, చెప్పండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. భానుప్రసాద్ ఒక్క నిమిషం. మేడం గారు, విజయలక్ష్మి గారు, స్వరాన్ని దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. మన్నుదిన పావులాగా ఉంటే మాత్రం కుదిరేది కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మేము 7,500 కోట్ల రూపాయలకి ఎడ్యుకేషన్కి ఇచ్చామని చెప్పి. ఇది కాదండి. చట్టంలో యూపీఏ గవర్నమెంట్ 2014 ఫిబ్రవరి షెడ్యూల్ 13లో విభజన జరిగేటప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని క్లియర్ కట్గా చెప్తే మీరందరూ వచ్చి అది సరిపోదు ఇంకా కావాలని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ మీరు తెప్పొచ్చిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చెప్తా ఉన్నారు. మీరు అపోహలు పెట్టుకోమాకండి. ఈ రోజు ఈ అయోమయానికి అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ అయోమయానికి అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఈ రోజు ఈ అయోమయానికి అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టిపోయారు మీరు. మస్తాన్ వలి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ హియర్ మీ. మనం విభజన గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు విభజన జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన సహాయంలో ఏ మాత్రం వచ్చిందని దాని మీద మాట్లాడుకుంటున్నాం. సారీ మస్తాన్ వలి గారు 1 సెకండ్. తెప్పదగలేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. చేయకపోతే తెలుగు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినట్టే. ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు. మీరు భానుప్రకాష్ రెడ్డి గారు, నేను ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని. వెంకయ్యనాయుడు గారు పదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు నిన్న ప్రకటించిన ప్యాకేజీ, నిన్న ప్రకటించిన పన్ను రాయితీలను చూసి చాలా హతాశలో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నది, ఆలోచిస్తున్నది ఏమిటంటే ఇట్లాంటివి ప్రకటించడం కంటే ఆ స్పెషల్ స్టేటస్ సంగతి ఏందో తెలిస్తే అయిపోయేది అంటున్నారు. వెంకయ్యనాయుడు గారు పదే చెప్పినారు ఏమిటి అంటే ముఖ్యమంత్రులు అందరూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించాలి అన్నారు. ఇవాళ మీరు నీతి ఆయోగ్లో పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెజారిటీ మీతో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్తో ఉన్నారు, ఒప్పించుకోవచ్చు కదా ఇట్లాంటివి ఎందుకు చేయడం? అలాగే పోలవరం కూడా ఇదే చేస్తారండి. ఇతర రాష్ట్రాలు అబ్జెక్ట్ చేస్తున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. కౌన్సిల్ ఉంటుంది కదా, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. దాంట్లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. దాంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా అందరినీ ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తున్నాం. ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు, మా మంత్రి గారు చెప్పారు, మీరు చెప్పేది నేను చెప్పాను. అందుకే ఆంధ్రప్రదేశ్ చిన్న బిడ్డ అనేక ఇబ్బందుల్లో ఉన్నాం మనం, అనేక ఇబ్బందులు ఉన్నాం. ఇంకా ఎప్పుడు ఒప్పించేది? మీరు సంవత్సరం పాటు ఏమీ లేదు, నిద్రపోతున్నారు.
బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం ఇస్తుంది ఏం నిద్రపోయి ఏడు నెలల్లో ఏం చేస్తారండి? ఇవాళ తాత్కాలిక రాజధానికి కూడా నడుస్తున్న ప్రాజెక్ట్ ముందుకు నడపడానికి ఏంటి 7 నెలలు ఎందుకు? ఒక రోజు చాలు. అన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి. ఇప్పుడు ఇమీడియట్లీ అసలు తాత్కాలిక రాజధాని పెట్టుకోవడానికి అన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి. మీరు ఇస్తామని చెప్పిందే కదా, మీరు ఎప్పుడు ఇస్తారనేటువంటిది కదా, కనీసం నడవాలి కదా అక్కడ ఒక దానికి కేంద్రం సహాయం చేయకపోతే ఎప్పుడో ఇస్తే దానికి పద్మ గారు అది కూడా అడుగుదాం మనం. లెట్ us take a short break దానికంటే ముందు. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మళ్ళీ చర్చలోకి పోదాం మనం. నిన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన రాయితీలు, పన్ను రాయితీలు ప్యాకేజీకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు నీతి ఆయోగ్ను సమావేశపరచవచ్చు లేదా ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. ఆ ముఖ్యమంత్రుల్లో చాలామంది భారతీయ జనతా పార్టీ అనుకూలమైన ముఖ్యమంత్రులు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి, ఎందుకంటే ఇది 2 ప్రధాన పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటి ఆమోదంతో విభజన జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు అభ్యంతరం పెట్టకపోవచ్చు. అది చేయకుండా ఇట్లాంటి ప్యాకేజీల్ని చేయడం వల్ల ఎటువంటి సంకేతాలు పంపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్? ఇతర రాష్ట్రాలు తప్పకుండా ప్రత్యేక ప్యాకేజీ పెట్టడం మాకు కూడా ఇవ్వాలని అడుగుతాయి. వాళ్ళని బుజ్జగించడం కేంద్రానికి పెద్ద పని కాదండి. అందులోనూ కేంద్రంలో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూనే కాదు. అలాగే ఇంత పద్మగారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎక్కువ నిధులు తెచ్చుకుంటుంది అన్నది, మనకి ఒక విషయం మాత్రం అంగీకరించాలండి. కేంద్ర ప్రభుత్వం రెండింటినీ సవత తల్లి ప్రేమతోనే చూస్తూ ఉంది. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ కావాలనే వ్యూహం ఏమన్నా ఉన్నదా వాళ్ళకి? నార్త్లో వీక్ అయ్యేటప్పుడు సౌత్లో ఆంధ్ర పొలిటికల్ స్ట్రాటజీ ఉన్నదా అని కూడా నాకు అనిపిస్తుంది. అలాగే అసలు అంటే 2003లో ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు వాటికి ఫస్ట్ డే నుంచే 100% సబ్సిడీలు రాయితీలు ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి 7 నెలలు 8 నెలలు అయినా ఎందుకని చేయట్లేదు? ఓన్లీ 15% ఇవ్వడం ఏంటండి? హిమాచల్ ప్రదేశ్ రిమైండ్ చేస్తాం అంతింగ్ అండి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు UPA 2లో ఉత్తరప్రదేశ్కు హడావిడిగా మీకు గుర్తుందా కొన్ని వేల బుందేల్ఖండ్ కొన్ని వేల ఇచ్చేసారు. ఇవాళ ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేయదు? బుందేల్ఖండ్కి నిధులు ఇస్తున్నారు, తెలంగాణ వెనకబడింది అన్నారు కదా, ఎందుకు మీరు కొట్లాడరు అని అప్పుడు కూడా ఈ చర్చల్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక విపత్తు వస్తే ఇచ్చేటటువంటి సహాయం, ఇది ఏదైనా ఒక తుఫానో లేకపోతే ఏదైనా ఒక నేషనల్ కెలామిటీ వస్తే ఇచ్చేటటువంటి వెనుకబడిన జిల్లాల్ని ఆ స్థాయిలో సహాయాన్ని ఇవాళ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఇస్తున్నారంటే కేంద్రాన్ని ఇది అసలు ఎట్లాంటి సహాయం? ఇది బ్రహ్మానందం వేసినటువంటి 10 రూపాయల కింద లెక్క. ఇది అంతకు మించి వేరే ఏమి స్థాయికి దిగిన కామెంట్స్ ప్రజాస్వామ్యంలో మనం చేసుకోవడం ఏదో సినిమాలో సరదాగా హాస్యం కోసం పెట్టి మనం అందరం విఘ్నులు ఇలా కూర్చుని మాట్లాడుకోవడం కానీ మాకు మాత్రం సానుకూల దృక్పథంతో మేము ఫండ్స్ తెచ్చుకుంటాం, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాం. ఒకవేళ బీజేపీ కనుక రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం రావాల్సినవి కనుక ఫెయిల్ అయితే ఆ పార్టీకి కూడా నష్టమే కదండి. ఇప్పుడు ఆయన అన్నారు పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందేమో అని. అలా చేస్తే తెలుగు ప్రజలంత అమాయకులు కాదు కదండి. మళ్ళీ కాంగ్రెస్కు వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళకి వస్తుందని వాళ్ళకి తెలుసు. ఇంకొకటి చంద్రబాబు గారు మనుదిన పాములా ఉన్నారనేది ఆయన ఏదో కాంగ్రెస్ ఆయన మాట్లాడుతున్నారు, వాళ్ళకి అసలు నైతిక అర్హత లేదు మాట్లాడేందుకు. చెప్పండి, మీరు కూడా రండి, అడగండి. అది ఇవాళ స్థానాలను భర్తీ చేసుకోవడానికి చంద్రబాబు గారు నోరు విప్పట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఒకసారి ఒక పొత్తు పెట్టుకున్నామండి, కలిసి కాపురం చేస్తున్నాం సజావుగా. ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కే స్థితిలో తెలుగుదేశం పార్టీ తీసుకోదు. అది ప్రతిపక్షాలకు ఆనందమేమో కానీ మాకు అధికార పార్టీలో భాగస్వామ్యం ఉన్న మేము నయానో భయానో మంచితనంగానో రీఆర్గనైజేషన్ చట్టంలో 94(1) ప్రకారం తెచ్చుకునే ప్రయత్నం సానుకూల దృక్పథంతో ప్రయత్నం చేస్తాం, ఇస్తామనేది బీజేపీ కరెక్ట్ చెప్తాంది. ఎందుకు తొందరపడాలి? ఇప్పుడు వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసి ఏం చేయాలో అప్పుడు మాట్లాడుతాం తప్ప ఎప్పుడు పడితే అప్పుడు చెప్పండి. విజయలక్ష్మి గారు, మీ మాట మీద నమ్మకం ఉంది, మీరు పెద్దవాళ్ళు కరెక్ట్ చెబుతున్నారు. మీరు దయచేసి మీ ముఖ్యమంత్రి గారిని గడిచిన 7 నెలల కాలంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇది అని చెప్పి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దగ్గర ఇదిగో దీని మీద డిమాండ్ చేసి తీసుకొచ్చాం, ఈ రూపాయి తీసుకొచ్చాం, ఈ తెలుగు ప్రజలకి ఈ మంచి జరిగిద్ది, ఇదిగో ఈ రాష్ట్ర ప్రజలకి ఈ మంచి జరిగిద్ది, ఇదిగో చెన్నై నుంచి విశాఖపట్నం మరి పారిశ్రామిక కారిడార్ ఉంది, అది కానీ
మరి అనేకమైనటువంటి బిల్లులో ఉన్నటువంటిది ఇది సాధించామని చెప్పానండి. వలి గారు మీకు నేను ఒకటే ఆన్సర్ చెప్తున్నానండి. మీరు అనుకున్నట్టుగా వాడు సంసారం చేస్తాం, రాష్ట్ర ప్రజలు మోసం చేస్తాం అని చెప్పారు. వలి గారు నేను మీకు ఒకటే ఆన్సర్ చెప్తున్నానండి. మీరు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏ పాము కాదు. ఆయన ఎంత విజన్ ఉన్న నాయకుడో తెలుగు ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు ఫుల్ సపోర్ట్ తో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. మాకు కూడా నమ్మకం ఉంది. డెవలప్ చేయండి, ఎయిమ్స్ కానీ నిట్ కానీ ఎయిమ్స్ కానీ అనేకమైన తీసుకురావాలని చెప్పాం. పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలని చెప్పాం. మస్తాన్ గారు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మస్తాన్ గారు మీరు మాట్లాడుతున్నారా ఈ రోజు ఈ సమస్య అడగండి ఆ సమస్య అడగండి అని గత 50 సంవత్సరాలుగా పంచాయతీ నుంచి మన సమయం దానికి అనుకూలించదు. ఏం చేస్తారు 50 సంవత్సరాల కల్లా మీరు చేయలేంది 7 నెలలు అవుతుందా? ఎందుకంటే చేతగానే మీరు మీ కాలంలో చేయలేనివి 7 నెలల పరిధిలో అవుతుందా చెప్పండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దాదాపు 50 సంవత్సరాల భానుప్రకాష్ రెడ్డి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్. దుస్థితిలో ఉందంటే భానుప్రకాష్ రెడ్డి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్. దుస్థితిలో ఉందంటే సార్ భానుప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెసే కారణం. భానుప్రకాష్ రెడ్డి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఎంత ఉత్సాహంగా మాట్లాడిందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఇవాళ మాట్లాడడం లేదు. రోజు రోజుకు తగ్గిపోతున్నది ఆ ఉత్సాహం. కొంత నిరుత్సాహపరిచే ప్రయత్నంలో కూడా ఉంది. దానికి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా తోడవుతున్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తన మంత్రిమండలిని కూర్చోబెట్టి అయ్యా ఇప్పుడు మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావద్దు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని చెప్పిన విషయం మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతున్నది. మీరేమంటారు? ఇవి అవాస్తవాలు. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన వాస్తవం అంటారా? రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారితో పాటు మా ముఖ్య నాయకుడు వెంకయ్యనాయుడు గారు కూడా కట్టుబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాలు ఆదుకుంటాం. ఆ రోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారో ఖచ్చితంగా రాబోరు చేసి చూపిస్తారు. ఆ విశ్వాసం నమ్మకం మాకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరగలేదని చెప్తున్నారు. కేసీఆర్ గారు పోయి ఢిల్లీ ప్రదక్షిణ చేసి తెచ్చుకున్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళి మా కేంద్ర నాయకులు కలవడం జరిగింది. ఇక్కడ మేము మిత్రపక్షంగా ఉన్నాము. మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఆదుకుంటాం. అధికారంలో మేమున్న కేంద్రంలో ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రానికి ఇంత తక్కువ నిధులు ఇచ్చింది ఇప్పటిదాకా ఎక్కడా లేదు. ఒక కొత్త రాష్ట్రానికి ఒక ప్యాకేజీ అంటూ ఇచ్చినప్పుడు ఇంత తక్కువ నిధులు కేటాయించింది ఎప్పుడూ లేదు. మీరు మాట్లాడితే కేంద్రం ఎప్పుడో చేస్తామని మాట్లాడుతున్నారు. మేము అది అనలేదు. ఇవాళ స్పెషల్ ప్యాకేజ్ అనేటటువంటి దాని కింద ఎందుకు ఇవ్వడం లేదు? దానికి 50 ఏళ్ల చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక ప్యాకేజ్ కి 50 ఏళ్ల చరిత్ర చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాబో రోజుల్లో వస్తుంది. ఎప్పుడు రాబోయే రోజులండి? ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? భానుప్రకాష్ రెడ్డి గారు ఐ హావ్ అనదర్ క్వశ్చన్. సార్ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు, అనే దానికి ఉదాహరణ యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్కు ప్రకటించిన సాయం. అటువంటి సాయాన్ని మీరు భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ ప్రశ్న. చెప్పండి. అమర గారు మీకు తెలుసు, మీరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని తెలుసు. అక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏమి, పాలసీ విషయాలు ఏమి అన్ని తెలుసు. ఈ రోజు కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం పెడుతున్నాయి. ఎన్డీసీలో క్లియరెన్స్ లేదే స్పెషల్ స్టేటస్ ఇచ్చేదాన్ని కొన్ని రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ అండి నేను చెప్పేది. స్పెషల్ స్టేటస్ తీసుకురావాలంటే ఎన్డీసీలో కొన్ని రాష్ట్రాలు ఉన్నంటే ముఖ్యమంత్రులు అభ్యంతరాలు పెడుతున్నారు. దానికి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్
తీసుకొని వస్తామని చెప్పి చెప్తున్నాము. మా కేంద్ర పార్టీ కూడా చెప్తుంది, మా నాయకులు చెప్తున్నారు. ఈ మధ్యన మేము అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా గట్టి భరోసా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు ఆదుకుంటామని. ఓకే, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి, థ్యాంక్ యూ మస్తాన్ గారు. ఒక నిమిషం ఉండండి. కాంగ్రెస్ పార్టీ కళ్ళల్లో కారం కొడితే బీజేపీ మట్టి కొడుతున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళ అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ మట్టి కొడుతున్నారు. వాళ్ళే భానుప్రకాష్ రెడ్డి గారు 1 సెకండ్ ప్లీజ్. 1 సెకండ్ సార్. ఇక్కడ చూడండి, సరే కేంద్ర ప్రభుత్వం ఏదో చేతులు ఎత్తేసినట్టుగా వైసీపీ ఒక ప్రక్కన, కాంగ్రెస్ ఒక ప్రక్కన, ఏదో తెలుగు ప్రజల కోసం వాళ్ళకి మాత్రమే బాధ్యత ఉన్నట్టు. వాళ్ళు తెలుగు ప్రజలకు వాళ్ళకే ఉన్నట్టు కాదండి, మాకు బాధ్యతతో కూడిన అధికారాన్ని ఇచ్చారు, మేము చేయవలసిన బాధ్యత ఉంది. బీజేపీ కూడా ఇచ్చారు అక్కడ, ఆ రోజున వాళ్ళు వాగ్దానాలు చేశారు. ఇవి గనక వైలేషన్ జరిగితే ఎవరికి నష్టము అనేది ఒక్కసారి ఆలోచిస్తే ప్రతిపక్షాలు ఈ రకంగా విజృంభించవు. కొంచెం సానుకూల దృక్పథంతో మా నాయకుడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు విభేదాలు తెచ్చుకుని స్నేహాన్ని ఎక్కడ ఎక్కడ పాట పడతారో కేంద్రంతో మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. పద్మ గారు మీరు చెప్తున్నారని అంగీకరిస్తూ మీరు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక నిమిషం మస్తాన్ అలీ గారు, ఒక్క నిమిషం, ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నేను. మీరు భానుప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు లేదా మీ పార్టీల నాయకులు ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్లో 1500 కోట్లో లేదా 500 కోట్లో 2000 కోట్లో ప్రతి ఏడాది 5 సంవత్సరాల పాటు ఇవ్వబోతున్నాం అని ఏమైనా ప్రకటన చేయించగలరా మీ ప్రభుత్వాలు? ఎవరిని కేంద్రం నుంచి వస్తాయి నిధులను ప్రకటన చేయించగలరా? మీరు ఎందుకు ఇంత తొందర పడిపోతున్నారు? 8 మాసాలు గడిచింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు జీతాలు లేవని చెప్తున్నారు, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమంటున్నారు, తాత్కాలిక రాజధాని మేము కట్టుకోలేమంటున్నారు, దేనికి డబ్బులే అని చెప్తున్నారు, లోటు బడ్జెట్ ఉంది 18,000 కోట్లేమో. పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి, చెప్పండి భానుప్రకాష్ గారు, ఎందుకు వచ్చింది? ఆ రోజున హైదరాబాద్ చెప్పండి. ఎప్పుడో 12 సంవత్సరాల ఉద్యమం జరిగితే ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు అసలు ఎందుకు విభజించారు? వాళ్ళ వల్లి గారు మాట్లాడటానికి నైతిక అర్హత లేదండి. ఇప్పుడు మనం విభజన అయిపోయింది, కాదండి, ఎందుకు వచ్చింది? తప్పు చేసిన వారి శిక్ష పడింది. ఎందుకు వచ్చింది? అదే మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. మీ దృష్టిలో తప్పు అనుకున్న దానికి శిక్ష పడింది కదా? మేము తప్పు అనుకోవటం లేదు, కేంద్రం విభజన తప్పు అనుకోవడం లేదు. విభజన తప్పు జరిగింది, దానికి ఫలితం అనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చెయ్యరు కేంద్ర ప్రభుత్వం అనే హోప్ తో మా నాయకులు ఉన్నారు, మేమున్నాం. థ్యాంక్ యూ. మస్తాన్ అలీ గారు చెప్పండి, టైం అయిపోయింది మనకు, ప్లీజ్ బ్రీఫ్. నేను అనేది విజయలక్ష్మి గారికి మీ మెహర్బానీ కోసం చేయలేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కొత్త రాష్ట్రానికి మంచి జరగాలని చట్టంలో చేసినటువంటి యూపీఏ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు, ఈ సర్టిఫికేట్ అక్కర్లేదు. బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలని, తెలుగుదేశం పార్టీని ఒక పథకం ప్రకారం బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నంలో తెలుగు రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మస్తాన్ అలీ గారు. మస్తాన్ అలీ గారు, కాంగ్రెస్ నాయకులు ఎందుకు సింపథైజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పట్ల నాకు అర్థం కావట్లేదు. ప్రసాద్ రెడ్డి గారు తెలుగు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? మస్తాన్ అలీ గారు ఒక్క నిమిషం, మనకు టైం అయిపోయింది, ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. చెప్పండి ప్రసాద్ రెడ్డి. ఇప్పుడు తెలుగు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. వాటి వాగ్దానాల మీద నేను మొట్టమొదటి చెప్పాను, ఎవ్వరు కూడా మాట మీద నిలబడే వ్యవహారం కనిపించట్లేదు. కానీ కనీసం ఇంతకుముందు నార్త్ రాష్ట్రాలకు జరిగిన దీన్నైనా సౌత్లో ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు చేయట్లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు విజయలక్ష్మి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా సమాధానం చెప్పలేరు. మీకు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. మీరు 14 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ చేసి 3.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు, వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ఇది ఇస్తా అన్నారు.
ఇవన్నీ ఒక టైం బౌండ్ 5 సంవత్సరాలు అనండి 10 సంవత్సరాలు అనండి. అలా కాకుండా మేము ఇస్తాము అంటే ఎప్పటికి ఇస్తాము? ఇక్కడ ప్రసాద్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు, ఆ సూచనలు రావాలి, వెరిఫికేషన్ ఈ కమిటీలేనండి ఆలస్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ దేశ ప్రజలకు కమిటీల నిర్వాహకం బాగా తెలుసండి. ఇప్పటివరకు కమిటీలు ఎట్లా వేస్తారు, దేనికోసం వేస్తారు. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కమిటీలు ఉన్నాయి, రిపోర్ట్లు ఇస్తాయి, కేంద్రం చూస్తుంది అనేటటువంటిది అసలు అర్థం లేదు. మనకి శ్రీకృష్ణ శివరామకృష్ణ కమిటీలు వేశారు, వాటిలో అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తోంది, తెలుగుదేశం పార్టీ అంతకంటే చేతగానితనంతో వ్యవహరిస్తోంది. ఈ రెండిటి వల్ల ఇవాళ సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఇద్దరు ఉన్నారు కనుక ఎంతో జరుగుతుంది అనుకున్నారు. నిలువునా మోసం చేస్తున్నారు. టైం అయిపోయింది. వెరీ బ్రీఫ్ ఫైనల్ పాయింట్ 1 సెకండ్ చెప్పండి. నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్ర చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. చంద్రబాబు గారు చేస్తారని మీకు అవకాశం లేదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలుగు ప్రజల్ని భారతీయ జనతా థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తాన్ వలి గారికి ఢిల్లీ నుంచి మాతో చర్చలో పాల్గొన్నందుకు, మస్తాన్ వలి గారికి తిరుపతి నుంచి చర్చలో పాల్గొన్న భానుప్రకాష్ రెడ్డి గారికి, అట్లాగే స్టూడియోలో ఉన్న ప్రసాద్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, పద్మ గారు అందరికీ కృతజ్ఞతలు. చర్చలో పాల్గొన్నందుకు. ఆంధ్రప్రదేశ్ గడ్డు పరిస్థితుల్లో ఉంది, ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది. ఒక రాజధాని లేదు, విభజన తర్వాత కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, సాక్షాత్ దాని ముఖ్యమంత్రి కేంద్రానికి మొరబెట్టుకుంటున్న వేళ 24,000 కోట్ల పైచీలకు అవసరం అవుతుందని అడిగితే 350 కోట్లు ప్లస్ 850 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నిన్న ప్రకటించడాన్ని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. దీని మీద కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలకు ఎటువంటి మేలు జరగబోతున్నది, ఎట్లాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది కాంగ్రెస్ వారు చెప్తున్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నం ఏమన్నా భారతీయ జనతా పార్టీ చేస్తుందేమో చూడాలి. ఇది రాజకీయ క్రీడగా మారబోతుందా, వీటిలో ప్రజలు పావులు కాబోతున్నారు అనేది చూడాలి. ఇది ఇవాళ 4th ఎస్టేట్. మళ్ళీ 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.